ఇచ్చినటువంటి దైవ జనాంగమునకు నా నిండు హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు ప్రభును గణపరుస్తాం, స్తుతిస్తాం. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని కొద్ది నిమిషాలు స్తుతిస్తాం. దేవుని పిల్లలు ఆనాడు నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నారు అని తెలుసుకున్నటువంటి జ్ఞానులైతేనేమి, గొల్లలైతేనేమి, ప్రజలందరూ కూడా, సమూహం అంతా కూడా వారిని మొక్కటానికి వచ్చారని బైబిల్ సెలవిస్తున్నది. ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా ఆయనను పొగడాలి, మొక్కాలి, గణపరచాలి, ఆరాధించాలి. మనం అందరం కూడా ఆయనను ఎంతగానో స్తుతించే వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెప్పుదామా? నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా కొద్ది నిమిషాలు దేవానికి స్తోత్రం అని అందరం కూడా కలిసి స్తోత్రం చెప్పుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. కృప కలిగిన వాడ, దయగలిగిన వాడ, ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, నమ్మకమైన దేవ, న్యాయాధిపతి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల రక్షకుడవైన తండ్రి, నిజమైన ద్రాక్షవల్లి అయిన దేవానికి స్తోత్రాలు. ప్రాణ దేహములను నాయన ప్రభా కాపాడుతున్నటువంటి వాడానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి నాయన, కృపలో జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్తుతించబోతుండగా, కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఆరాధించకపోతుండగా మా స్తుతులను మీరు అంగీకరించండి. మీరు చేస్తున్న ఆరాధనను మీరు స్వీకరించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీవుండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీవుండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటే నీవుండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటే నీవుండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా, ఆధారమా నీవే నా యేసయ్యా,
నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంటే నీవుండినావు, దయచూపి దీవించినావు, నా వెంటే నీవుండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. అవును నాయనా, మా ఆశ్రయము నీవే నాయనా, మా కొండ మా కోట, ఆపదలో ఆదుకొనదగిన దేవుడు నీవే నాయనా. ప్రభువా, మా జీవితాలలో నాయన కష్టకాలములు, వ్యాధి బాధలు ఎన్ని కలిగినను ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభా, నీకు స్తోత్రం. భక్తిహీనులు మాపై పొర్లినప్పుడు, మాకు అవమానాలు కలిగినప్పుడు, మాకు అపనిందలు కలిగినప్పుడు మీరు మాకు తోడుగా ఉండి కాపాడినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మరణకరమైనటువంటి పరిస్థితులు, మరణ పాశములు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు, బంధు స్నేహితులు మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మా వెంటే ఉండి నాయన నడిపించిన వాడవు, దయ చూపిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనులు గమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను. అయ్యా, ఇంతవరకు నీ సేవకులు కానీ బిడ్డలుగా మేమందరం కూడా కలిసి కొద్ది నిమిషములు మిమ్మల్ని ఆరాధించుటకు, గణపరచుటకు, స్తుతించుటకు, పొగుడుటకు, మొరక్కుటకు నాయన మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, మీ ఔన్నత్యమును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి. ఎందుకంటే వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. వాక్యం మాకు సరైన త్రోవలు కనిపిస్తాయి తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడమని, మాతో దర్శించమని, నడవలసిన మార్గాలు మాకు చూపించమని, నీ వాక్యానుసారంగా మేము బ్రతికే జీవితం మాకు అనుగ్రహించమని, అభిషేకం నింపిన ఆయన దాసుని మరుగు చేసి వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఆ సమయంలో ప్రభు పేరట మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా, ప్రతిరోజు ధ్యానించడం ద్వారా, ప్రతిరోజు చదవడం ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మారుతూ ఉంటాయి. అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, చాలా వరకు మనం ఈ లోకంలో కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటే, కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు మనకు, మన స్నేహితులు కానీ లేకపోతే మనకు కావాల్సిన వారు, విశ్వాసులు ఎవరో ఒకరు ఫోన్ చేసి అంటారు, నా వల్ల అవ్వట్లేదు, మా పైన కూర్చోండి, నా వల్ల అవ్వట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, అసలు ఏ విధంగా జీవించాలో మాకు తెలియట్లేదు అని అంటూ ఉంటారు. అయితే వాక్యం అంటున్నది, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకొని వాక్యానుసారంగా జీవిస్తే నీ వాక్యము నా పాదములకు దీపం అని అన్నారు. నడవలసిన మార్గములు నేను చూపిస్తానని కూడా దేవుడు అనేక సార్లు, అనేక పర్యాయములు బైబిల్లో రాస్తా ఉంటాడు దేవుడు.
వాక్యమును చదివినప్పుడు, వాక్యమును విన్నప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు త్రోవలు కూడా మనకు కనపడతా ఉంటాయి. అప్పుడు మనం అయ్యో ఎలా నడవాలో మాకు తెలియట్లేదు, ఏ విధంగా జీవించాలో అర్థం కావట్లేదు అనేటువంటి సబ్జెక్టు మనకు రాదు ఇంకా. ఎందుకంటే వాక్యానుసారంగా జీవిస్తున్నాం గనక ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తా ఉంటది. వాక్యము వినడము, వాక్యము చదవడము, వాక్యాన్ని నెమరు వేసుకోవడము క్రైస్తవ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి. అలవాటుగా మార్చుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనకు మార్గాలు కనబడతా ఉంటాయి. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మార్గాలు చూపిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మార్గాలను సరళము చేస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడవాలో మనకు బోధిస్తా ఉంటాడు. సమయోచితమైనటువంటి జ్ఞానమును ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, పాపం ఎవరన్నా నాలంటోళ్ళు మీరంటోళ్ళు చెప్పినా కూడా సరైన రీతిలో వినకుండా, అర్థం చేసుకోకుండా, వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఒకటి జరుగుతుంది. ఏంటో తెలుసా? వారికి సరైన త్రోవలు వారికి కనబడవు. వాళ్ళే మనకు ఫోన్ చేసి అంటారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటారు. కానీ వాక్యానికి విధేయత చూపినప్పుడు ఆటోమేటిక్ గా వాక్యమే వారికి దారి చూపిస్తా ఉంటది. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము సరైన త్రోవలో చూపిస్తుంది. మనందరం కూడా ప్రియులారా ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉంటున్నాం. తెల్లారితే క్రిస్టమస్. ఏమండి, ప్రపంచమంతా కూడా పండుగ చేసుకోవాల్సినటువంటి దినంగా రేపు ప్రకటించారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యం. ప్రియులారా, ఈ క్రిస్మస్ అనేది ప్రియులారా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడంతా కూడా క్రిస్మస్ సీజన్ లో ఉంటున్నాం మనం. చక్కగా క్యారల్స్కి వెళ్తా ఉంటారు. క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకుంటారు, చాక్లెట్లు పంచుతా ఉంటారు, బట్టలు పంచుతా ఉంటారు, భోజనాలు పెడతా ఉంటారు, మంచి మంచి మీటింగ్స్ పెడతా ఉంటారు, చక్కటి పాటలు పాడుతూ ఉంటారు, క్యారల్స్ చేస్తూ ఉంటారు, వాక్యాలు బోధిస్తూ ఉంటారు. ఎంతో చలిలో ఎంతో ప్రయాసంతో ఒక మంచి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. చర్చిలకు డెకరేషన్లు, లైట్స్, పెయింట్లు, ఏమండి ఈ విధంగా ఎన్నో చేస్తూ 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 రేపడుతున్నది యేసుప్రభుల వారు కనుక సిల్వలో మరణించినప్పుడు సమాప్తమాయను అనే మాట ఏదైతే ఉందో, రేపటితోని క్రిస్మస్ పండుగ సమాప్తమాయను అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోయి రేపు 3 అయిందంటే ఇంక అంతే. బైబిల్తో సంబంధం లేకుండా, కుటుంబాలతో సంబంధం లేకుండా, ప్రార్థనలతో సంబంధం లేకుండా ఇక ఈ హడావిడంతా కూడా అయిపోతా ఉంటది కదా. మరి నిజమైనటువంటి క్రిస్టమస్, నిజమైనటువంటి ఎక్స్మస్, నిజమైనటువంటి పండుగ ఒక డిసెంబర్ 25 తారీఖు వరకే ఉండి అది చల్లబడిపోతే ప్రయోజనము లేదు. అది లైఫ్ టైం ఉండాలి, జీవితాంతం ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. దేవుడు ప్రతి దినాన్ని ఆశీర్వదించాడు. నాట్ ఓన్లీ డిసెంబర్ 25th, ఈ 25th మాత్రమే దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించలే. ఎవ్రీ డే, ప్రతి రోజును దేవుడు ఆశీర్వదించాడు. రోజులతో సంబంధం లేకుండా, డేట్స్ తో సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా, ఆచారాలతో సంబంధం లేకుండా దేవుడు ప్రతి దినమును దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చాడు. ప్రియులారా, అయితే దాంట్లో భాగంగా మరి క్రిస్మస్ అనేటువంటి ఆ సీజన్ లో ఉన్నాం గనక దాంట్లో నుంచి కొన్ని విషయాలు, లూకా సువార్తలో నుంచి కొన్ని విషయాలు మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదాన్ని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి.
ఈ ఒక్క వచనముతోని ప్రపంచమంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఖర్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తా ఉంటది. కానీ ఈ ఖర్చు ఫ్లెక్సీలని, స్టిక్కర్స్ అని, పోస్టర్స్ అని, లేకపోతే బ్యాండెడ్స్ అని ఇట్లా ఎన్నో చేస్తూ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట ఏదైతే ఉందో ప్రపంచమంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే ఖర్చు చేసి పోస్టర్లు అక్కడక్కడ వేసి ఉంటున్నారు. ఈ వచనంతోనే క్రిస్మస్ పండుగ అంతా కూడా వెళ్ళిపోతుందండి. సీజన్ అంతా కూడా వెళ్ళిపోతా ఉంటది. కనుక ఈ వచనం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే విషయము ఎన్నో సంవత్సరాల నుంచి యెషయా గ్రంథంలో నుంచే దేవుడు రాస్తా ఉంటాడు. మీ కొరకు ఒక రక్షకుడు పుడతాడు, మీ కొరకు వస్తాడు, మీతోనే ఉంటాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఇదంతా కూడా యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ లూకా సువార్తకు వచ్చినప్పుడు నెరవేరుతుంది. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే విషయము ప్రవక్తలు రాశారు. రక్షకుడు పుట్టి ఉన్నారు అనే విషయము దైవజనుడు శిష్యుడు లూకా కూడా రాశాడు, శిష్యులు కూడా రాశారు, అపోస్తులు కూడా రాశారు, చాలా మంది ప్రవక్తలు కూడా రాసి ఉంటారు. మరి పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట, రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, నా కొరకే పుట్టి ఉన్నాడు, నా కొరకే లోకానికి వచ్చాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని నోరుతోను ఒప్పుకొని హృదయమందు విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం తీసుకొని ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి గోజాడతారో వారి జీవితంలో కొన్ని అద్భుతాలను దేవుడు చేస్తా అంటున్నాడు. నేను భౌతికమైనటువంటి అద్భుతాలు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉంటదంటే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం లాగానే ఉంటది. ఏమండి, ఒకసారి చాలా ఘాటుగా ఉంటది ఎండ, మళ్ళీ వెంటనే వర్షాలు పడతాయి. కాస్త అటు ఇటు అయినప్పుడు అవుతుంది అన్నప్పుడే మళ్ళీ వెంటనే చలి పెడతా ఉంటది. ఒకటి స్టేబుల్ గా ఈ ప్రపంచము, ఈ సృష్టిలో ఈ క్లైమేట్ అనేది కూడా స్టేబుల్ గా ఎక్కడ కూడా మనకు కనిపించదు. నోట్లో పెట్టచ్చు. ఓకే, స్టేబుల్ గా మనకు కనిపించదు. ఒకసారి ఎండెండగా పొడి పొడిగా ఉంటది, చాలా వేడి వేడిగా ఉంటది. ఏమండి, మళ్ళా సాయంకాలం అవ్వగానే మళ్ళీ కూల్ అయిపోతూ ఉంటది. మళ్ళీ కాసేపు అయినాక వెంటనే వర్షం పడతా ఉంటది. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ చలి అనేది ప్రారంభించింది. మనం ప్రజెంట్ చలికాలంలో ఉన్నాం, శీతాకాలంలో మనం ఉన్నాం ప్రజెంట్. కనుక మానవుని జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, అది స్టేబుల్ గా ఉండడానికి దేవుడు మన జీవితంలో పెట్టలేదు. అది కొద్ది రోజులు క్రాఫ్ లాగా కొన్నిసార్లు పైకి వెళ్ళవచ్చు, కొన్నిసార్లు మొత్తమే అట్టడుగున పడిపోవచ్చు, కొన్నిసార్లు మిడిల్లో రావచ్చు, యావరేజ్ గా ఉండొచ్చు, మళ్ళీ కొన్నిసార్లు ఇంకా కొంచెం పైకి వెళ్ళొచ్చు. సో ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క క్రైస్తవ జీవితం, మన విశ్వాస పరిమాణం ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. మీకు అర్థమవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను, నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ను బట్టి మన యొక్క స్పిరిచువల్ స్టేటస్ అనేది మనం చూపించడానికి వీలు లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుద్ది, మళ్ళీ మీడియం ఉంటుంది, ఒక్కోసారి అసలే ఉండదు, ఒక్కోసారి మొత్తమే పైకి వెళ్ళిపోతుంది. అది లైఫ్ టైం అది సైక్లింగ్ లాగా వెళుతూ ఉంటది అనమాట. దానికి ఒక ఎండ్ అనేది ఉండదు, దానికి అనేది ఒక క్లోజ్ అనేది ఉండదు, దానికి ఒక స్టార్టింగ్ అనేది ఉండదు. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, వద్దనుకున్నప్పుడు వదిలి. ఇదంతా కూడా ఇది భక్తికి లింకు అసలు పెట్టకూడదు. చాలా మంది ఈ రోజులలో, ప్రియులారా, మీరు ప్రభువు నమ్ముకోండి, మీకు ఆస్తులు దేవుడు ఇస్తాడు, ప్రభువుని నమ్ముకోండి, మీ రోగాల నుంచి విడుదల కలగజేస్తాడు, ప్రభు నమ్ముకోండి మీకు ఇల్లు కట్టిస్తాడు, ప్రభు నమ్ముకోండి మీకు అన్ని ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఇది చాలా రాంగ్ డాక్ట్రిన్ ఇది. ఏమండి, ప్రభు నమ్ముకుంటే రోగాలు రావా? ప్రభు నమ్ముకుంటే ఆస్తికల్లాగా దేవుడు చేస్తాడా? ప్రభు నమ్ముకుంటే గొప్పవారిగా అవుతామా? బైబుల్ అదే ఉందండి. శిష్యులు అలానే చేశారా? గొప్పవారయుండు కూడా దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి భేద స్థితిలోకి మారిపోయారు. అయినంత మాత్రాన వారు బైబుల్లో కనబడట్లేరా మనకు? కనుక ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన భక్తికి ముడి వేయడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, ఎవరి గురించి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడంటే, నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు 3.5 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేశాడు, నా కొరకు
యూదుల చేత లేకుంటే అక్కడ ఉన్న ప్రజల చేత దూషింపబడ్డాడు, ఉమ్మబడ్డాడు, కిరీటం పెట్టుకోబడ్డాడు, సిలువ మోసాడు, యెరూషలేము వీధుల ఎదుట ఎన్నో శ్రమలు అనుభవించాడు. గోల్గొతా కొండ మీద నా కొరకు రక్తపు చుక్క కూడా లేకుండా నా కొరకు సిలువలో ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి నా కొరకు చనిపోయాడు సిలువలో. నన్ను ప్రేమించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు నా యేసయ్య అని ఎవరైతే నా కొరకు రక్షకుడు పుట్టాడు అని పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా హృదయంలో ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ కూడా వెలితి లేకుండా, ఎక్కడ కూడా అపనమ్మకం లేకుండా ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో వెలిగి ఇవ్వడానికే యేసు ప్రభుల వారు వచ్చారు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఇది నమ్మిన వారు, విశ్వసించిన వారు, నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే క్రిస్మస్ పండుగ చేసుకోగలగాలి. నమ్మని వారు, విశ్వసించని వారు, నామకార్థంగా బ్రతికేవారు క్రిస్మస్ పండుగ అనేది ఎత్తడానికి కూడా వీలు లేదు, ప్రయోజనం లేదు. దాని ద్వారా దేవుడు కూడా ఇష్టపడడు. మనుషులు ఇష్టపడతారో ఇష్టపడరు సెకండరీ విషయం. అది మనం వేసుకున్న వస్త్రాలు, మనం వేసుకున్న పిండి వంటలు, మనం తింటున్న భోజనాలు ఇవన్నీ కూడా దేవుని మహిమపరచవు. ఏది మహిమపరచదు అంటే ఆయన నీ కొరకు వచ్చాడనే నిర్ధారణ నీ హృదయంలో ఎప్పుడు ఉన్నప్పుడు నువ్వు చేసే పండుగకు ఒక సార్థకత ఉంటది. ప్రియులారా, ఈ అద్భుతమైనటువంటి సందర్భంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కింద వచనంలో 14వ వచనంలో ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. ఎవరికి కలుగుతుందటండి సమాధానం? ఆయనకు ఇష్టులైన వారికి. మరి ఎవరయ్యా ఆయనకి ఇష్టులైన వారంటే, పండగ చేసుకునే వాళ్ళ, నామకార్థంగా బతికే వాళ్ళ, రోగాల కోసము, కష్టాల కోసము, శ్రమల కోసము ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళ, లేకుంటే ఆస్తిని పెంచుకోవడం కోసం ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళ? కాదండి. మొన్నటి దినాన ఇక్కడ ఒక మీటింగ్, ఒక ముస్లిం క్యాండిడేట్ హైదరాబాద్ లోనే, ఇక్కడ మా ఏరియాలోనే ఒక సువార్థికుడు అంట, ఆయన నాకు కూడా తెలియదు, ఒక సువార్థికుడు వచ్చాడు. ఒక సినిమా, ఒక మూవీ ఏదైతే ఒక మూవీని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారో, మూవీని సినిమాకు కళ్ళకు కట్టినట్టుగా చెవులకు చక్కగా ఒక కట్టుకథ లాగా, అంటే కట్టుకథ మీన్స్ ఒక మూవీ చూసినప్పుడు ఒక సబ్జెక్టు ఓరియంట్ గా తీసుకొని దాన్ని ఒక కంటెంట్ పెట్టుకొని చక్కగా దాన్ని అదే స్క్రోల్లో, అదే సబ్జెక్ట్ లోనే, అదే పాయింట్స్ మీద వెళ్తా ఉంటది. లాస్ట్ వచ్చే వరకు దానికి ఒక ఎండింగ్ అనేది చూపిస్తా ఉంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసినటువంటి సబ్జెక్టే. ఓకే, సో ఆ బ్రదరు, ఆ సువార్థికుడు అంటే ఆయన ఏం చేశాడంటే, కొద్ది నిమిషాలు ఏదో వాక్యం చెప్పాడు, ఏదో తుమ్మకర్ర గురించి. అడవిలో ఉన్నటువంటి తుమ్మకర్ర కంటే శ్రేష్టమైన కర్రలు ఉన్నా కూడా ఈ కర్ర ద్వారానే మరి అదేదో కట్టుకున్నాడు. ఇవన్నీ ఏదో చెప్పాడు, కట్టుకథ లాగానే అనిపించింది వాస్తవానికి అది. సో అదంతా అయిపోయినాక ఒక 15 నిమిషాలు కూడా వాక్యం చెప్పకుండా కూర్చుంటాను. వాక్యం కూడా ఏం చెప్పకుండా ఆయన సాక్ష్యం మొదలు పెట్టాడు. ఏంటో తెలుసా? మేము ముస్లిం కుటుంబం నుంచి వచ్చాము, నేను యేసుప్రభు నమ్మకుంటేనే నాకు అన్ని కష్టాలు, అన్ని బాధలు, నేను ఒక దొంగగా పేరు పొంది, ఇవన్నీ చెప్పి 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 నేను నష్టపోయాను, జైలు పాలయ్యాను, అవి పోయినాయి, ఇవి పోయినాయి, అది చేసిన, ఇది చేసిన. జైల్లో ఉన్నప్పుడు నన్ను కొద్ది క్షణాలలో చంపుతున్నప్పుడు నేను ప్రభు దగ్గర గోజాడినప్పుడు ప్రభును నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, యోబు గ్రంథాన్ని నాకు చూపించాడు, నేను చదివాను, మళ్ళీ వచ్చాను, దేవుడు ఇవన్నీ కూడా చెప్పి 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 నిజమైనటువంటి గాస్పల్ చెప్పకుండా ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో మళ్ళీ అదే స్థితికి నన్ను దేవుడు, నేను చాలా రిచ్ గా బ్రతికాను, దేవుడు నన్ను మళ్ళా రిచ్నెస్ లోకి తీసుకెళ్లాడు. నేను 25 లక్షల కారు వాడుతున్నాను, 5 కోట్ల విల్లాల్లో ఉంటున్నాను, నేను జీరోకి వెళ్ళిపోయి తినడానికి డబ్బులు లేక చీరలు అమ్ముకొని భోజనాన్ని పెట్టాను నా బిడ్డలకు. లాస్ట్కి వచ్చే వరకు నాకు మరలా 3 కోట్ల రూపాయల, 4 కోట్ల, 5 కోట్ల రూపాయలు ఇల్లు ఇచ్చాడు, నా బిడ్డకో కారు ఇచ్చాడు, నాకో కారు ఇచ్చాడు, నా బిడ్డలు 2 డాక్టర్లు. ఏమండి, నేను ఇంత పెద్ద అది, ఇంత పెద్ద ఇది, నేను తోపును, అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద మ్యాటర్ చెప్పేసి నిజమైనటువంటి గాస్పల్ చెప్పకుండా ప్రజల్లో ఒక అలజడిని రేపాడు. ఏమన్నా తెలుసా? ఓహో, యేసుప్రభుని నమ్ముకుంటే ధనవంతులు చేస్తాడా? యేసుప్రభుని నమ్ముకుంటే ఆస్తికర్తలుగా చేస్తాడా దేవుడు? అయ్యో, ఇది తెలియక నేను ఇన్ని రోజులు ఏదో అనుకున్నానే అని ప్రజలు ఒక విచిత్రమైనటువంటి ఒక అంశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది నిజమంటారా అండి? ఇది నిజమైన గాస్పలా? ఇది నిజమైన సువార్తనా? ఏమండి, నిజమైన సువార్తను పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పి, అంటే ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావు, ప్రభుని నమ్ముకుంటే
ఏమండి? కష్టాలు రావు. ప్రభుని నమ్ముకుంటే పరిస్థితులు మారుతాయి. ఏమండి? ప్రభుని నమ్ముకుంటే ఇండ్లు వస్తాయి. ప్రభుని నమ్ముకుంటే కార్లు వస్తాయి. అసలు వాట్ ఈస్ ద గాస్పల్? నిజమైనటువంటి గాస్పల్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పకుండానే పాపం అతడు ఆ రోజు వెళ్ళిపోయాడు. నిజంగా ప్రజలందరూ విభ్రాంతి పొందారు. అయ్యో, ఇది చెప్పాడేంటి? వాక్యం చెప్పడానికి మేము పిలుచుకుంటే ఏదో అనవసరమైన విషయాలు చెప్పి ప్రజల్లోకి అలజడి రేపు వెళ్ళిపోయాడే అని చెప్పేసి ప్రజలందరూ బాధపడ్డాడు. ప్రియులారా, నిజముగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడా? ఏమండి? సమాధానం ఇస్తాడా అని అంటే 100% దేవుడు సమాధానము కలగ చేస్తాడు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఈ సమాధానము లేకుండా కోట్లు సంపాదించినా కూడా ఏంటి ప్రయోజనము? హృదయములో నెమ్మది లేకుండా, హృదయములో శాంతి లేకుండా, హృదయములో ఓదార్పు లేకుండా, హృదయములో నెమ్మది లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా లోకంలో ఎన్ని కోట్లు సంపాదింటే ఏం ప్రయోజనం అండి? ప్రియులారా, ఎన్ని కోట్లు సంపాదించినా గానీ హృదయంలో నెమ్మది లేనప్పుడు అది ఒక పర్ఫెక్ట్ లైఫ్, ఒక సమాధానకరమైనటువంటి కుటుంబంగా అది వెళ్ళదు. మనము ఈ రోజులలో మనం చూస్తూ ఉంటే చాలా మంది కొన్ని కోట్ల, లక్షల కోట్లు టైమును పట్టించుకోకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, పిల్లలను కానీ వాళ్ళ ఫీల్డ్లో ఏదో కష్టపడి లక్షల కోట్లు సంపాదించి లాస్ట్కి వచ్చే వారికి సమాధానం లేకుండా చచ్చిపోయారు. సహారా అధినేత మన ఇండియా టీంకు కొన్ని సంవత్సరాలు అంబాసిడర్ గా పనిచేశాడు. సహారా టీంకు టీషర్ట్లకు సహారా అని ఉంటది. ఎన్నో సంవత్సరాలు సహారా అనే టీషర్ట్లకు ఆయన స్పాన్సర్, ఒక అంబాసిడర్ గా ఉండి ఉండొచ్చు కదా, ఉన్నాడు ఆయన. కానీ ఆయనకు ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, చాలా కోటేశ్వరుడు, పిల్లలు ఉన్నారు. ఏమండి? ఆయన చాలా గొప్ప ధనవంతుడు. ఆయనే ప్రపంచానికి తెలియనోళ్ళు అంటూ ఎవరు లేరు ఆయనకు. కానీ చివరికి ఆయన చనిపోయిన ఆయన పరిస్థితి ఏంటి? ఏమండి? తన పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లలు కూడా వచ్చి చూసుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలు కూడా వచ్చి తీసుకుపోయి బొందబెట్టి లేనటువంటి పరిస్థితి. చివరిలో అతనికి సమాధానం కోల్పోయాడు. చివరిలో ఏమైపోయిందండి? సమాధానం లేదు, నెమ్మది లేదు. చీచి, నేను ఎందుకు పుట్టాను అనేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అంటే హృదయంలో తృప్తి లేదు, హృదయంలో సమాధానం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే సమాధానాన్ని కలగజేస్తాడంట. ఎవరయ్యా తనకి ఇష్టమైన వ్యక్తులు? ఎవరయ్యా తనకి ఇష్టలు అని అంటే, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రమే ఆయనకి ఇష్టడుగా ఉంటాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఏమండి? మనం ఇది పక్కన పెట్టేసి, సువార్త పక్కన పెట్టేసి, మనం అది చెప్పి ఇది చెప్పి అది ఏదేదో మాయమాటలు చెప్పేసి సేవకులు ఈ రోజులలో మనుషులను భ్రమపరుస్తూ ఉంటున్నారు. నిజముగా ఆయనకి ఇష్టలైన ప్రజలు ఎవరు అంటే, ఖచ్చితంగా నా కొరకే వచ్చాడండి నా ప్రభు. ఈ లోకంలో నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించడం కోసం వచ్చాడు, నా పాపం నుంచి విడిపించడం కొరకే వచ్చాడు, నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే నమ్ముతారో ఆయన మాత్రమే, ఎవరైతే అనుకుంటారో ఆయనకు మాత్రమే, లేకుండా వాళ్లకు మాత్రమే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి వీలవుతుంది. రెండవది, వారికి దేవుడు సమాధానమును భూమి మీద కలగజేస్తాడు. ఈ సమాధానము, ఇష్టము అనే 2 సబ్జెక్టు మీద నుంచే నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. దీని నుంచి ఎక్కువ మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, గమనించండి, చాలా గొప్ప విషయాలు ఇవి. ఎవరికి సమాధానం కలుగుద్ది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు లేకుండా, పాపం నుంచి విడుదల పొందకుండా, చెర నుంచి బయటికి రాకుండా, విముక్తి పొందకుండా, ఇంకా పాపాలు చేస్తూ, ఇంకా అన్యాయాలు చేస్తూ, ఇంకా తప్పులు చేస్తూ, ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ, నచ్చినట్టుగా జీవిస్తూ, సినిమాలు చూస్తూ, మందు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, సేవకు సమర్పించుకోకుండా, సేవ మీద ఆసక్తి చూపించకుండా, సంఘానికి రాకుండా, సండే చర్చికి పోకుండా ఉండి ఇష్టానుసారంగా బ్రతికే దగ్గర పోయి మనం ఏం చేస్తాం? బిడ్డ, నీ ఇంటికి సమాధానము కలుగును గాక అంటే అవుతుందండి? అవదు. నీకు నెమ్మది కలుగును గాక అంటే వాడు సాయంత్రం పోయి వ్యభిచారం చేస్తూ ఉంటాడు. వాడు దేవుని వాక్యానికి విధేయత చూపించడు, దేవుని వాక్యానుసారంగా నడవడు, దేవుని కొరకు బ్రతకడు, పాపం నుంచి విడుదల పొందుకోడు, పాపానికి బానిస అయిపోతాడు, బంధకాలలో బ్రతుకుతాడు, మరణానికి దగ్గర అయిపోతాడు.
వాడికి ఎలా సమాధానం కలుగుద్దంటే మరలా 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 క్రీస్తు వైపు మనం తన మనసును మార్చుకున్నప్పుడు, తన వైపు తన మనసును తిప్పుకున్నప్పుడు తన జీవితంలో సమాధానం కలుగుద్ది. దేవుడు సమాధానం ఎందుకు ఇవ్వట్లేడు? ఇప్పుడు సంఘంలో 150 మంది నుంచి 200 మంది వచ్చారనుకోండి మన సంఘాలలో. కొంతమంది ధనవంతులుంటారు. కొంతమంది ధనవంతులు ఉండకపోవచ్చు. కొంతమంది ఆస్తిపరులుంటారు. ఆస్తిపరులు ఉండకపోవచ్చు. కానీ ఏమీ లేకున్నా గూడా తృప్తికరంగా జీవించే వాళ్ళు కొంతమందుంటారు. ఎప్పుడు పోయినా గూడా ప్రేమ, ఆప్యాయత, చాయ్ బోత్తరు, అన్నం బెడతారు. విపరీతమైనటువంటి, విచిత్రమైనటువంటి ప్రేమను వాళ్ళు చూపిస్తా ఉంటారు. వాళ్ళ ప్రేమకు మైండ్ పోయిద్ది మనకి ఒక్కోసారి పిచ్చెక్కిపోద్ది. అయ్యో! ఇంత సమాధానం, ఇంత ప్రేమనా అనిపిస్తది. కానీ కోట్ల ధనవంతులుంటారు. ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలేసుకుంటారు. 4 ఏళ్లకు రింగులు బెట్టుకొని, చైన్‌లు బెట్టుకుంటారు. వాళ్ళ ఇంటికి పోతే భార్య మాట్లాడడు, భర్త మాట్లాడరు. మొఖాన్ని తిప్పుకుంటారు. ఎందుకో తెలుసా? అసలు వాళ్ళకి ఫస్ట్ సమాధానం ఉండదు ఇద్దరిలో. మనం ఉన్నామని ఏదో ముఖం ముఖం చూసుకొని మాట్లాడతారు గానీ, మనం బోయినంక అసలు విశ్వరూపాన్ని చూపించుకుంటారు. కారణం ఏంటంటే, కేవలం ఒకటే. ఏంటో చెప్పమంటారా? ఆయనకిష్టులైన వారు అనగా, ఆయనకిష్టమైనటువంటి విధముగా ఉండకపోవడమే దానికి ముఖ్య కారణం. ఏంటిదయ్యా తనకిష్టమైన విషయం ఏందంటే, మొదటిగా నా కొరకు వచ్చాడని గ్రహించాలి ఆ వ్యక్తి. రెండవది ఆయన వలే బ్రతకాలి. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి గమనించండి. సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఆయనకు మహిమ కలగాలి. అంటే నేనే మహిమపరచాలి. రెండోది ఆయనకిష్టులైన వారికి సమాధానం కలగాలంటే, ఆయనకి ఇష్టులైన వారు ఎవరో మొదటిగా గ్రహించాలి. ఎవరు తనకిష్టము? ఎవరిని ఆయన ఇష్టపడతాడు అంటే, ఆయనకు నచ్చినట్టుగా బ్రతికే వారికి. సహజంగా మనందరం చెబుతాం గదా! దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని, దాని ప్రకారంగా నడిస్తే, ఈ దీవెనలన్నీ నీ మీద బోయి పడతాయి పో అనంటారు. ఇవన్నీ గూడా వచ్చి నీ మీద పడిపోతాయి. పడయా? ఆఫ్‌కోర్స్ దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆయన మనల్ని ఏమడిగినా మనకిస్తాడు. అది సబ్జెక్ట్ వేరు. కానీ మనుషుల జీవితంలో సమాధానం లేదు. ఇదే 4 అధ్యాయము 17, 16, 18 వచనాల్లో మనకు కనబడతది అక్కడ. యేసుప్రభుల వారు ఈ లోకానికొచ్చింది ఆస్తులు ఇవ్వడానికి కాదు. ధనం ఇవ్వడానికి కాదు. సమాధానం ఇవ్వడానికి, సువార్తను చెప్పడానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి, చెరలోనున్న వారిని విడిపించుట కొరకు ఈ లోకానికొస్తే, సేవకులైనటువంటి మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పోయి, అమ్మా! నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీ రోగాలు పోతాయమ్మా. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకు ధనమొస్తదమ్మా. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే అదవుతదమ్మా, ఇదవుతదమ్మా అని చెప్తాం గానీ, ప్రభువుని నమ్ముకుంటే పాపాలు పోతాయని చెప్పవే? మన దగ్గర రారు అలా చెబితే. మొత్తం రాను రాను ప్రొఫెషనల్ అయిపోయింది. వాక్యంతోని ఆడుకుంటున్నారు. డాన్సులేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు వాక్యాన్ని జెప్పి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ప్రియులారా, ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు సమాధానం, ఆయనకిష్టులైన వారికి మాత్రమే దేవుడు సమాధానం కలగజేస్తాడు. గ్రహించినటువంటి వ్యక్తి మనస్సాక్షిని దేవుని దగ్గర సమర్పించుకొని, నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను దౌర్భాగ్యుడను, నేను పాపంలోనే జీవించాను. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే, ఉండక ముందు నుంచి గూడా నేను పాపినే నాయనా. నా కొరకు ఈ లోకానికొచ్చావు గదా తండ్రి! నా కొరకు మరణించావు గదా నాయనా! అని ఎవరైతే మనస్సు పూర్తిగా ఒప్పుకుంటారో, ఒప్పుకొని పాపాలు వదిలిపెట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన పనులు చేయాలి. ఏంటో తెలుసా? ఈవెన్ సేవకులే కావచ్చు, ఈవెన్ విశ్వాసులే కావచ్చు, లేకుంటే సువార్థికులు ఎవ్వరైనా కావచ్చు. ప్రతి ఒక్కరు చేయవలసిందేందంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అహాన్ని చంపుకోవాలి. గర్వాన్ని చంపుకోవాలి. కోపాన్ని చంపుకోవాలి. బలహీనతలను చంపుకోవాలి. ప్రేమించే విషయంలో క్రీస్తు కంటే నేను ఎక్కువ అని చూపించాలి. అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నేను ఆయన కంటే ఏం తక్కువ కాదండి. నేను ఆయన పోలి నడుచుకున్నాను. ఆయనలాగానే నేను జీవించాను. చలో మీరు కూడా నా విధంగా నేను బ్రతికినట్టు మీరు బ్రతకండి అని సవాలు విసిరాడు. అలాంటి స్టాండర్డ్స్‌లోకి, అలాంటి పరిస్థితిలోనికి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు సమాధానం కలుగజేస్తా అంటున్నాడు. సమాధానం అంటే డబ్బు కాదండి. అవి వెనకాల వస్తాయి. డబ్బు కోసం పరిగెడకూడదు మనం. సమాధానం కోసం పరిగెట్టాలి. సమాధానం కోసం పరిగెట్టేవాడు ఎట్లా ఉంటాడు? ఆయనకిష్టులైన వారికే సమాధానం ఇస్తాడంట. అంటే ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకిష్టం వచ్చినట్టుగా ఆయనను సాటిస్ఫైడ్ చేసేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయనను సాటిస్ఫై చేయాలంటే ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. ఒకటే ఇది ఏంటి తెలుసా? ఆయన వలె బ్రతికినప్పుడు మాత్రమే సాధ్యమైతది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. సమయము ఎంతో అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. నిజమా అండి? మరి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా?
అసలు నిజంగా మనకు చాలా బాధ అనిపిస్తది. క్రిస్మస్ పండుగ అన్నప్పుడు మాత్రమే చాలా హడావిడి, రంగులు, అంగులు. ఓకే. క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా అనేకులకు సువార్త చెప్పడానికి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఏవండీ? ఇదొక మంచి అవకాశం. ఈ రోజు తప్పించి 25వ తారీఖు తర్వాత నువ్వు మళ్ళా పోయి నువ్వు సువార్త చెప్పు, నిన్ను దగ్గరకు కూడా రానీయడు. 25 లోపే నువ్వేమన్నా అన్నం పెడతావా? సువార్త చెప్తావా? గృహకూడికలు పెడతావా? స్ట్రీట్ లెవెల్‌లో నువ్వు వాక్యం చెప్తావా? పెద్ద పెద్ద మైకులు పెడతావా? రేపుతోని క్లోజ్. రేపు అయిపోయిందంటే నువ్వు సౌండ్ పెట్టు. నువ్వు ఒకసారి సువార్త ప్రకటించెళ్ళి దగ్గరకు కూడా రానీయడు. ఈ అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు సువార్త ప్రకటించొచ్చు. బాగానే ఉంటది గానీ, మళ్ళీ రేపటి పరిస్థితి ఏంటి మరి? కంటెంట్ మారిపోవద్దు గండి. కంటెంట్ అనేది మన గురి అనేది, మన దర్శనం అనేది, మనం మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఈ రోజుతోని మనం రేపటితోని సువార్త ఆపినా కానీ, ఒకవేళ ఎక్కడికెళ్ళి ప్రకటించడానికి పర్మిషన్ మనకు లేకపోయినా గానీ, మనకు ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలుగజేయాలి. బిడ్డ, ఈ లోకంలో నువ్వు పాపం అనే బంధకాల్లో ఉన్నావు. తాగుడనే బంధకాల్లో ఉన్నావు. చెరలో ఉన్నావు. ఆ! నువ్వు ఎంత జేసినా గూడా నీ చేతిలో డబ్బులుంటలేవు. దానికి కారణం ఏందో తెలుసా? నీ ఇంట్లో యేసు లేడు. నీ ఒంట్లో యేసు లేడు. నీ మనసులో యేసు లేడు. యేసుప్రభు నీ కొరకు వచ్చాడని నువ్వు నమ్ముతలేవు గనుకనే నీకిన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సమాధానాన్ని కోల్పోతున్నావు. కనుక ఒక్కసారి నువ్వు స్వీకరించరాదు? నా కొరకు వచ్చాడని నువ్వు నమ్మరాదు? నా కొరకే ఈ భూమి మీద పుట్టాడని నువ్వు తెలుసుకోరాదు? అని నువ్వెప్పుడైతే ప్రజలకు సంతోషకరమైన వర్తమానాన్ని నువ్వు పంపుతావో, రక్షకుడు పుట్టాడనే విషయాన్ని నువ్వు తెలియజేస్తావో, అయితే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ జీవితంలో సమాధానం కలుగుద్ది బాబు. నువ్వు ఇకనన్నా మారరా? దేవుడు నీకు సమాధానం కలుగజేస్తానంటున్నాడురా అని చెప్పి నువ్వు వాక్యం చెప్పు ప్రియులారా. ఈ రోజు కాకుండా రేపు అది కార్యం జరుగుద్ది. కార్యం జరుగుద్ది. మనం వాళ్ళని మభ్యపెట్టొద్దు. వాళ్ళను అది చెయ్యి, నువ్వు ఇది చేస్తే ఎలా అవుతది? 4 వారాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకో. 5 వారాలు ఇంట్లో 5 వారాలు భోజనాలు అబ్బా! ఇవి వద్దండి సేవకులారా. ఇంకా అప్పులలో పడిపోతారండి వాళ్ళు. దయచేసి అది పెట్టకండి. అది పెట్టకండి. ఏది నిజమో అది మాత్రం చెప్పండి. సమాధానం కలగాల బాబు నీకు. నువ్వు ఆయనను స్వీకరించు అంతే. ఆయన చెప్పినట్టు నడువు అంతే. అన్నీ దేవుడు నీకిస్తాడు. నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేత్తారు. ఇది చెప్పకుండా మనం వేరే విషయాలు చెప్పడానికి వీలు లేదు. వేరే విషయాలు చెప్పడం ద్వారా మనకు చివరికొచ్చే వరకు సేవకులందరూ గూడా చాలా అబద్ధికులండి. ఇలానే చెబుతారండి అని అంటూ ఉంటారు. నిన్నటి దినాన మొన్న గదా! మొన్నటి దినాన మేము కేసముద్రం అనే ప్రాంతంలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాను. అక్కడ దరిదాపు ఆ కాలనీలో దరిదాపు 20-30 మంది యవనస్తులు రోడ్ల మీద విని అక్కడక్కడ నిలబడుతూ కాలనీలో పెట్టారు. ఒక సీసీ రోడ్ మీద వాక్యం చెప్పాను. ఒక 80 మంది అక్కడ హాజరయ్యారు. మిగతా ఒక 100, 200 మంది ఎవరి ఇళ్ళ మధ్యలో పెట్టారు గనక సౌండ్ ద్వారా అందరూ వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు మమ్మల్ని భోజనానికి తీసుకెళ్తూ ఉంటే నాతో పాటు ఉన్నటువంటి ఒక సహోదరుడు, "ఏంటి నాన్న నువ్వు ప్రార్థన కూర్చోలేదు" అది అనంటే, ఇగ వాళ్ళిద్దరు క్లోజ్ గనక వాళ్ళందరూ యూత్‌తోని మాట్లాడుతున్నారు నా స్నేహితుడు. మాట్లాడుతూ "మేము క్రిస్టియన్ హాస్టల్‌లోనే చదివాము. యేసుప్రభు అంటే మాకు బాగా ఇష్టము. యేసుప్రభు అంటే మాకెంతో ప్రాణం అండి. యేసుప్రభు మా కొరకే వచ్చాడని మాకు తెలుసు. కానీ నేను యేసుప్రభుని నమ్ముతాను గానీ పాస్టర్‌ని నమ్మనని" అంటున్నాడు వాడు. ఎంత భయంకరమైనటువంటి సబ్జెక్టో మీరు అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? ఎలా జరిగిందో తెలుసా? నూనె రాసుకుంటే పోతది. చాలా సిగ్గుచేటి మాటలు మాట్లాడుతూ నాకే అవమానం అనిపిస్తుంది. ఆ! మీరు 6 వారాలు ప్రార్థన పెట్టుకోండమ్మా. మీకొక అద్భుతం జరుగుద్ది అని చెప్తా ఉంటారు. ఏవండీ? ఇక నుంచి మీరు ఉపవాసం ఉండండి. మీకు అన్ని పోతాయి అంటారు. మరి ఇవి జరుగుతాయా? ఇవి నిజంగా ఎంతవరకు ఇది మూర్ఖత్వం ఇది? సేవకుడిని పిలిపించుకోండి. ఒక 10 వారాలు పిలిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి. ఏమో నేర్పుదాం అనుకుంటున్నాం దాని ద్వారా మనం? ఏం సబ్జెక్ట్ నేర్పుదాం వాళ్ళందరూ బలహీనులు, పాస్టర్‌లు మాత్రమే పరిశుద్ధులని నేర్పుతున్నామా మనము? అది కాదండి. ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతాడో, ఆయన వాకిట్లో, ఆయన హృదయంలో, ఆయన దగ్గర యేసుప్రభు ఉంటాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు దేవుని దగ్గర చెప్పుకోండి. మీరు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకండి. మీకు సమాధానం కలుగుద్ది. ఇది నిజమైన క్రిస్మస్ సబ్జెక్టు. నేను ఈ సందేశాన్ని మీకు ఇయ్యబోతుంది ఇదే. ప్రతి ఒక్కరు యోగ్యులే. సేవకుని కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలని నువ్వు చెప్పగలగాలి. నీకు సమాధానం కావాలా? ఏం చేయాలా? కేవలం యేసుప్రభు దేవుడు నా కోసం వచ్చాడని ఒప్పుకోవాలి. ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. దాంట్లో ప్రధానంగా యేసుప్రభు వారు చెప్పినట్టుగా నిన్ను వాళ్ళని సహోదరుని ప్రేమించాలి.
ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీంట్లో ఎన్నో పాయలు పాయలుగా కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి. సో నేను అన్ని చెప్పడానికి నాకు సమయం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సమయం అయిపోయింది. ఇంకొక 3-4 నిమిషాలే, 5 నిమిషాలే ఉన్నట్టుంది. ఏమండి, మొట్టమొదటిగా నా కొరకు వచ్చాడని నమ్మాలి. రెండోది, ఆయనకి ఇష్టమైనటువంటి కుమారులుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి కుమారులుగా జీవించడం అంటే ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఇంకొక కొమ్మ ఏంటంటే, నిన్ను వలని సహోదరుని ప్రేమించాలి. యేసు ప్రభు యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. ప్రేమించాడు గనుకనే సమస్తాన్ని వదిలిపెట్టుకొని లోకానికి వచ్చాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి అని ప్రభు అన్నాడు. నేను వదిలేసి వెళుతున్న పరిచర్య మీరు చేయమన్నాడు. నా చిరసంత మట్టుకు మీరు ఎదగమని చెప్తారు, ఎదుగుతారు అని కూడా దేవుడు చెప్పాడు. ఏంటి ఎదగాలనంటే, వదిలేసినటువంటి పరిచర్యను నేను కంటిన్యూ చేయాలి. ఏమండి, నా శిరసంత మట్టుకు మీరు ఎదుగుతారంటే, యేసుప్రభు వారు ఉమ్మితే ఉమ్మించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, అవమానాలు పెడితే అవమానాలు పడ్డాడు. ఏమండి, రోడ్ల మీద తీసుకెళ్లి కొడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు, వీరికి క్షమించ మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ఎవడన్నా మన మీద తెలుసో తెలియకుండా పాపం వాడు ఏదో ఆవేశం నుండి బుద్ధి తక్కువై తొందరపడి ఏదో ఒక మాట అంటే, ఇక దాన్ని మనం సంవత్సరాలు పొడిగిస్తూనే ఉంటాం. నేను కొన్ని సంఘాలలో చూశాను, విశ్వాసులు తెలిసి తెలియక మాట్లాడినప్పుడు పాస్టర్ గారు అనే మాటలకు తట్టుకోలేక వేరే సంఘాలు పోయినటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. అంటే ఒక పాస్టర్ గారికి అంత ఈగో ఉండకూడదు, అంత కోపం ఉండకూడదు. ఏముండాలంటే సహనం ఉండాలి. సంఘంలో ఏముండాలి? సహనం ఉండాలి. అందరిని ప్రేమించేవాడే ఉండాలి సేవకుడు అనేవాడు, సంఘానికి వచ్చేవాడు. అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ వాక్యాలు ఎత్తి చూపి వాళ్ళను కొడతా ఉంటారు. నన్ను అలా అన్నది ఇలా అన్నారు అన్నప్పుడు ఇక వాళ్ళకి అర్థమైపోద్ది, ఇక ఈ పాస్టర్ గారు ఎప్పుడు మా గురించి మాట్లాడతాడు, మేము వేరే సంఘానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి సంఘానికే రాకుండా పోతున్నారు. యేసుప్రభు సహించమంటున్నాడు, ఓపికతో ఉండమంటాడు. సేవకుడు అంటే ఏంటిది? రిచ్ పర్సన్ కాదండి. సేవకుడు అంటే తగ్గించుకోవాలి. సేవకుడు అంటే వాళ్ళకు సేవ చేయాలి, ఒక జీతగాని వాళ్ళే సేవ చేయాలి, కానీ యజమానులాగా రుబాబు చూపించకూడదు మనము. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది నా బోధ. ఇది నేను డివోషనల్ గానే మాట్లాడతాను, దైవికంగానే మాట్లాడతాను. యేసుప్రభుల వారు ధనవంతుడై ఉండి దాసుని స్వరూపమును, యజమానుడై ఉండవలసిన లక్షణాలు అన్ని ఉన్నా కానీ దాసుని స్వరూపము ధరించుకొని లోకానికి వచ్చాడు. రూల్ చేశాడండి, రూల్ చేశాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ రూల్ చేశాడో అది నేర్చుకోవాలి మనం. రూల్ చేయాల్సింది పాపం దగ్గర రూల్ చేయాలి, పొరపాట్ల దగ్గర రూల్ చేయాలి, తినే దగ్గర రూల్ చేయాలి, తప్పు చేసేటప్పుడు రూల్ చేయాలి, సాతానుగా ప్రేరేపించినప్పుడు రూల్ చేయాలి, గద్దించాలి. అంతేగాని మిగతా ఈగో దగ్గర, తగ్గించుకోవలసిన వాటి దగ్గర, ప్రేమించవలసిన వాటి దగ్గర మనం రూల్ చేయకూడదు. ఈగోను చంపుకోవాలి. ఈగోను చంపుకొని మనం క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుందా? నేను సాధారణమైనటువంటి విశ్వాసులతో మాట్లాడినట్టుగా కాదు, సాధారణమైనటువంటి దేవుని బిడ్డలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను. మీరు విశ్వాసులా, మీరు పాస్టర్లా నాకు తెలియదు, కానీ నేను ఒక సాధారణమైనటువంటి జనరల్ టాపిక్ లాగా మాట్లాడుతున్నాను. అందరం దేవుని పిల్లలమే. మనందరం నిజంగా ప్రభువుని స్వీకరించామా, నమ్ముకున్నామా? నమ్ముకున్నటువంటి వ్యక్తులకు దేవుడు సమాధానం కలగజేస్తాడు. ఎవరికి సమాధానం కలగజేస్తాడంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారికి సమాధానం. ఎవరు తనకి ఇష్టమైనటువంటి వాళ్ళంటే ఆయనకు విధేయత చూపించిన వారు, ఆయన వాక్యానుసారంగా నడిచేవారు, నిన్ను వలేని సహోదరుని ప్రేమించేవాడు. ప్రపంచంలో బైబుల్ అంతట్లో ప్రపంచంలో 2 ఆజ్ఞలు. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది సహోదరుని ప్రేమించాలి. ఇక వీటిని దేవుడు 10 ఆజ్ఞలుగా పాత నిబంధనలు రాశాడు, 2 ఆజ్ఞలుగా కొత్త నిబంధన. ఇది మీకు తెలిసిన విషయాలే, నేనేం కొత్తగా చెప్పట్లే మీకు. మరి ఆ దేవుణ్ణి ప్రేమించే సమాధానం ఇస్తాడు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. దేవుని ప్రేమించే విషయంలో చాలా వరకు కొంతమంది ప్రేమించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనుషులను రెండవ ఆజ్ఞ ఏదైతే ఉందో దాంట్లో పడిపోతున్నాం మనం, దాంట్లో ఓడిపోతున్నాం కనుకనే సమాధానం ఉండట్లే. సమాధానం మనమే పొరపాటు చేసి, ఏమండి, ఒక మంచి మొబైల్లో సిమ్ కార్డు వేయకుండా ఇది ఫోన్ నడతలేదండి, సరిగా సిగ్నల్ చూపించట్లేదండి అని అంటే ఎంత పొరపాటు. నేను ఎప్పటి నుంచో తాతల ముత్తాతల కానీ ప్రభు, నేను బర్న్ క్రిస్టియన్ అంటున్నాడు ఒకడు.
నేను బాన్ క్రిస్టియన్ అంటే నేను అసలు పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో అంటాడు. సమాధానం ఉండదు. కారణం ఏంటి? సిమ్ కార్డు లేకుండా ఫోన్ వాడుతున్నట్టు. అనగా ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా నేను కూడా క్రైస్తవునని చెప్పుకుంటున్నటువంటి వారి కొరకే ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఈ భూమి మీద సమాధానం కలగాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకాలి. క్రిస్మస్ సీజన్లో మనం సరి చేసుకొని 100 మందిని సరి చేసేటువంటి వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ సమయం అయిపోయింది. దేవుడు మనల్ని మాటల ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఎవరన్నా ఒక